ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రుం సంహార మాం రక్ష శ్రియం దాపయబో హరి. సంతోషం భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. నేటి పంచాంగం అనగా ఫిబ్రవరి 4వ తేదీ 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం తిథి సప్తమి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 6:51 సూర్యాస్తమయం సాయంత్రం 6:09 తిథి శుక్ల సప్తమి రాత్రి 2:31 వరకు. నక్షత్రం అశ్విని నక్షత్రం రాత్రి 9:50 వరకు. యోగం శుభయోగం రాత్రి 12:06 వరకు. కరణం గరజికరణం పగలు 3:34 వరకు. తదుపరి వణిజకరణం రాత్రి 2:31 వరకు. అమృత గడియలు పగలు 3:04 లగాయతు 4:34 వరకు. దుర్ముహూర్తం పగలు 9:07 లగాయతు 9:52 వరకు. దుర్ముహూర్తం మరలా రాత్రి 11:13 లగాయతు 12:04 వరకు. వర్జం సాయంత్రం 6:04 లగాయతు 7:35 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఈ రోజు విశేషం ఏంటంటే రథ సప్తమి, పరమ పవిత్రమైన పుణ్యదినం. ఈ రోజు సూర్యుడికి ప్రాతకాలంలో స్నానాదులు, అరుణోదయ స్నానం, సూర్యుడు ఉదయించక ముందు స్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్య ప్రదానం చేయడం, సూర్య భగవానుడికి పాయసాన్ని నివేదించడం ఇత్యాది అంశాలు కూడా చాలా విశేషమైన ఫలితాలను ఇస్తాయి, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. తల మీద జిల్లేడాకుల్ని పెట్టుకొని స్నానం చేయాలి. జిల్లేడాకు, చిక్కుడాకులు ఇవి పెట్టుకొని తల స్నానం చేయాలి. అట్లాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఆ అర్ఘ్యం ఇచ్చేటప్పుడు చెప్పాల్సిన శ్లోకం ఇప్పుడు నేను చెప్తాను. సప్త సప్తి వహ ప్రీత సప్తలోక ప్రదీపన సప్తమీ సహితో దేవ గృహానర్ఘ్యం దివాకర. ఈ శ్లోకం మరొక అర్ఘ్య ప్రధాన మంత్రం. ఇది మరోసారి చెప్తాను. సప్త సప్తి వహ ప్రీత సప్తలోక ప్రదీపన సప్తమీ సహితో దేవ గృహానర్ఘ్యం దివాకర. గృణి సూర్య ఆదిత్యం అనే మంత్రంతో కూడా సూర్యుడిని గురించి మనం ఈ రోజు అనుష్ఠానం చేసుకోవడం ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందగలుగుతాము. పరమ పవిత్రమైన వైష్ణవాలయాల్ని దర్శించడం, వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడం ఈ రోజు చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. అట్లాగే సాయంత్రం పూట విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ విశేషమైన ఫలితాలను ప్రసాదిస్తుంది. శుభం, లాభం, జయం. శ్రీమాత్రే నమః.